4 సార్లు భారత ప్రధానిగా చేసి రాజభరణాల రద్దు, భూ సంస్కరణల అమలు, బ్యాంకుల జాతీయకరణ, సంక్షేమ పథకాల అమలు వంటి సంచలన నిర్ణయాలు చేపట్టిన ధీరవనిత ఇందిరాగాంధీ 1917 సంవత్సరం నవంబర్ 19వ తారీఖున జవహర్లాల్ నెహ్రూ, కమలా నెహ్రూ పుణ్య దంపతులకు ఏకైక సంతానంగా అలహాబాదులో జన్మించింది. ఆమె విద్యాభ్యాసం ముగించాక 1942లో ఫిరోజ్ గాంధీతో మతాంతర వివాహం చేసుకుని ఆదర్శవంతురాలైంది. తండ్రి వ్రాసిన లేఖలు చదివి ఎంతో జ్ఞానాన్ని ఆర్జించింది. 1930లో సహాయ నిరాకరణోద్యమానికి బాసటగా నిలిచి శరఖా సంఘాన్ని నిర్వహించింది. 1959లో భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షురాలైంది. 1960లో భర్త మరణం, 1964లో తండ్రి మరణం ఆమెను కొంగదీశాయి. అయినా సమాచార శాఖ మంత్రిగా తన బాధ్యతలు సక్రమంగా నిర్వహించి మంచి పేరు తెచ్చుకుంది. 1966లో ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి హఠాన్మరణం సంభవించిన విధవ ఇందిరాగాంధీ ప్రథమంగా భారత ప్రధాని అయ్యింది. అక్కడి నుండి 11 ఏళ్ళు అప్రతిహతంగా ప్రధానిగా పనిచేసింది ఇందిరాజీ. 1975లో ఆత్యయిక పరిస్థితి విధించి అపకీర్తి పాలై 1977 ఎన్నికల్లో జనతా పార్టీ చేతిలో ఓడిపోయింది. 1979లో జనతా పార్టీ ముక్కలై 1980లో జరిగిన ఎన్నికల్లో మరల విజయం సాధించి ప్రధానిగా చేస్తూ 1984 అక్టోబర్ 31న అంగరక్షకుల చేతిలో హత్యగావించబడింది ప్రియతమ ఇందిరాజీ. 20 సూత్రాల కార్యక్రమం అమలు చేయడం, గరీబీ హఠావో నినాదంతో బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేసి వారికి అత్యంత ప్రీతిపాత్రురాలు కావడం ఇందిరమ్మలో గల ప్రత్యేకతలు. దేశ సమైక్యత కోసం బలిదానం గావింపబడిన ఇందిరాజీ యొక్క జన్మదినమైన నవంబర్ 19వ తారీఖును భారత ప్రభుత్వం జాతీయ సమైక్యతా దినోత్సవం, నేషనల్ ఇంటిగ్రేషన్ డేగా ప్రకటించింది. జాతీయ సమైక్యత అంటే మన జాతి అంతా ఒకటే అనే భావం కలిగి ఉండడం. మనలో భిన్న మతాలు, అనేక భాషలు, అనేక కులాలు, భిన్న సంస్కృతులు ఉన్న మనమంతా ఒక్కటే. అన్ని మతాల సారం ఒకటేగా. ఏది హిందూ, ఏది ముస్లిం, ఏది క్రైస్తవము, ఏది క్రైస్తవము, ఎల్ల మతముల సారమొకటే, హృదయమే మతము, హృదయమే మతము. కృష్ణుడో క్రీస్తో మహమ్మదో, గీతయో బైబిల్ ఖురానో ప్రేమనే బోధించలేదా, ద్వేషమును నిరసించే కాదా. ఏది హిందూ, ఏది ముస్లిం, ఏది క్రైస్తవము, ఏది క్రైస్తవము. భాషా భేదాలు, భాషా భేషజాలు ఎందుకు? ముచ్చటగా 3 భాషలు నేర్చుకొని భాషా సమైక్యత సాధించుదాం. 3 భాషలు నేర్వాలో రన్నో చిన్నన్న, నీ భాష సమస్య తీరును రన్నో పెద్దన్న. మాతృభాషకు అధికారముంచుచు అందరికనువగు ఆంగ్లము నేర్చుచు, దేశ భాషగా హిందీ ఉంచుము, ప్రపంచమందు పురోగమించుము. 3 భాషలు నేర్వాలో రన్నో చిన్నన్న, నీ భాష సమస్య తీరును రన్నో పెద్దన్న. ఉత్తర హిందూ దేశము వారొక, దక్షిణ హిందూ భాషను నేర్చుచు, భాష సమైక్యత సాధించి జాతి సమైక్యత సాధించుమురా. 3 భాషలు నేర్వాలో రన్నో చిన్నన్న, నీ భాష సమస్య తీరును రన్నో పెద్దన్న. కులాల కుమ్ములాట ఎందుకు? గుణం ముఖ్యం కానీ కులం ముఖ్యం కాదు కదా. కులం కులం అంటూ నువ్వు కలత చెందకోయి,
కులమేదైతేనేమి గుణం చూడు భాయి, గుణం చూడు భాయి. వృత్తులతో ఏర్పడ్డవి కులాలు, ప్రవృత్తులలో కనిపించును గుణాలు. మనిషి గుణం తెలిసి నీవు మెలగాలోయి, కులంగిలం మరిచి నీవు బ్రతకాలోయి, బ్రతకాలోయి. ఈ కులం కులం అంటూ నువ్వు కలత చెందకోయి, కులమేదైతేనేమి గుణం చూడు భాయి, గుణం చూడు భాయి. మన దేశంలో ప్రాంతాలు, మతాలు, కులాలు, సంస్కృతి, సాంప్రదాయాల పరంగా ఎంత భిన్నత్వం ఉన్నా మనమంతా ఒకటిగానే మెలుగుతున్నాం. అదే భిన్నత్వంలో ఏకత్వం, యూనిటీ ఇన్ డైవర్సిటీ. 29 స్టేట్స్, 1619 లాంగ్వేజెస్, 6400 క్యాస్ట్స్, 29 మేజర్ ఫెస్టివల్స్, 6 religions, and one country. Be proud to be an Indian. Be proud to be an Indian. भारत माता की जय. मेरा भारत महान.